రిపబ్లిక్ డే సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, 3, 4 అండ్ SI కానిస్టేబుల్, FBO, JL, AEO అండ్ DAO, స్టాఫ్ నర్స్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹999 మాత్రమే. గ్రూప్ 2, 3, 4 SI కానిస్టేబుల్ అండ్ FBO 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం ₹1499 మాత్రమే. ఆల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ ₹99 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ జనవరి 26 నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారే వార్తలు నిలిచిన ఒక యాక్టివ్ వాల్కెనో, ఒక క్రియాశీలక అగ్నిపర్వతం లాస్కర్ అగ్నిపర్వతం మరొకసారి వార్తలు నిలిచింది. లాస్కర్ అగ్నిపర్వతం ఇటీవల వార్తలు నిలిచిన లాస్కర్ అగ్నిపర్వతం వాల్కెనో ఎక్కడ ఉంది, ఏ ఖండంలో ఉంది అంటారు. లొకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని మీరు ఏ పోటీ పరీక్షకి సంబంధించి ప్రిపరేషన్ కొనసాగిస్తున్నా, ఏ స్థాయి ప్రిపరేషన్ కొనసాగిస్తున్నా ఖచ్చితంగా గుర్తుంచుకోండి. కొన్ని అంశాలపైన పోటీ పరీక్షలో రెగ్యులర్గా ప్రశ్నలను అడగడం జరుగుతుంది. అటువంటి అంశాలను మీరు ఫస్ట్ గుర్తించండి. అందులో వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలు కానివ్వండి, వార్తలు నిలిచిన సూచీలు, ర్యాంకింగ్స్, నివేదికలు కానివ్వండి, అండ్ వార్తలు నిలిచిన యునెస్కో సంబంధిత ప్రాంతాలు కానీ, ప్రత్యేకమైన కల్చర్ సంబంధిత అంశాలు కానివ్వండి, వీటిపైన అడుగుతున్నారు. అండ్ దీంతో పాటు ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన IITలు కానివ్వండి, ఇలా వార్తలు నిలిచిన కొన్ని టాపిక్స్ ఏవైతే ఉంటాయో, రెగ్యులర్గా ఏవైతే వార్తలకు వస్తున్నాయో వాటిని ప్రత్యేకంగా గుర్తించి చదవండి. అందులో ఒక టాపిక్ అగ్నిపర్వతాలు. ఇటీవల చాలా అగ్నిపర్వతాలు గత సంవత్సర కాలంగా ఆల్మోస్ట్ ఒక 30 వాల్కనోస్ని మనం డిస్కస్ చేసాం. వాటన్నిటిని పేరు గుర్తుంచుకోండి చాలు. ఇక జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్నిపర్వతం అంటే ఏంటి, అగ్నిపర్వతం అసలు ఎలా ఏర్పడుతుంది, అవన్నీ కూడా మీరు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటి, ఏ ప్రాంతాలు వస్తే దాని యొక్క ప్రత్యేకత ఏంటి, అవన్నీ మీరు జాగ్రఫీ సబ్జెక్ట్లో బాగా చూడండి. అది కోర్ సబ్జెక్ట్, అది స్టాటిక్ సబ్జెక్ట్. డైనమిక్ సబ్జెక్ట్ వచ్చేసి వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలు, వాటి యొక్క లొకేషన్ చూడండి. ఏమైనా ప్రత్యేకత ఉంటే ప్రత్యేకతను అడిషన్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇక్కడ వార్తలు నిలిచిన ఒక అగ్నిపర్వతం లాస్కర్ అగ్నిపర్వతం. ఈ అగ్నిపర్వతం గురించి ఎగ్జాక్ట్లీ 1 month బ్యాక్ మనం సబ్జెక్టు కండిషన్ డిసెంబర్ మంత్లో డిస్కస్ చేశాము. అప్పుడు క్రియాశీలకంగా మారింది, అప్పుడు ఇది బద్దలైంది, వాల్కెనో ఎరప్షన్ అనే అంశంతో మనం చూసాము. లాస్కర్ అగ్నిపర్వతం ఈరోజు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఈ లాస్కర్ అగ్నిపర్వత చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎవరైతే ఉంటారో వారిని మరొకసారి ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సో అలర్ట్గా ఉండండి, ఏ నిమిషమైనా ఈ అగ్నిపర్వతం మరొకసారి బద్దలవచ్చు అని చెప్పేసి అలర్ట్ జారీ చేయడం జరిగింది. సో మరి ఈ అగ్నిపర్వతం ఇంత అలర్ట్గా ఈరోజు వార్తలకు వచ్చింది కాబట్టి లొకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్కడ ఉంది అంటే చిలీ దేశంలోని ఒక యాక్టివ్ వాల్కన్, ఒక క్రియాశీలక అగ్నిపర్వతం. చిలీ దేశం అనగానే మనకు ఖండం గుర్తుకు రావాలి. ఏదైనా దేశం గురించి నేర్చుకున్నప్పుడు ఆ దేశం ఏ ఖండంలో ఉంది, ఏ కాంటినెంట్లో ఉందో గుర్తుంచుకోవాలి. సో చిలీ దేశం ఏ ఖండంలో ఉంది అంటే దక్షిణ అమెరికా, దక్షిణ అమెరికా, సౌత్ అమెరికా కాంటినెంట్లోని ఒక దేశం చిలీ. ఈ దేశానికి సంబంధించి ఈ దేశంలోని ఒక అగ్నిపర్వతమే లాస్కర్ అగ్నిపర్వతం, గుర్తుంచుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ దక్షిణ అమెరికా కాంటినెంట్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రెగ్యులర్గా వార్తలు నిలుస్తున్న ఖండం ఇది. ఆ ఖండంలోని కొన్ని దేశాలు రెగ్యులర్గా వార్తలకు వస్తున్నాయి. ఉదాహరణకి తీసుకుంటే మనము లాస్ట్ 1 weekలో డిస్కస్ చేసిన టాపిక్స్ ఒకసారి చెప్తాను. ఇటీవల బ్రెజిల్ ప్రభుత్వానికి సంబంధించి నూతన అధ్యక్షులు మనకు లూలా డా సిల్వా గారు వార్తలోకి వచ్చారు. అదొక పాయింట్గా చూడండి.
అండ్ బ్రెజిల్కి సంబంధించి బ్రెజిల్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆ దేశంలో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటిస్తూ వార్తలకు వచ్చింది. యానోమామి అనే ఒక ప్రాంతం చిన్నపిల్లలు పోషకాహార రేపి అని చెప్పేసి లాస్ట్ 2 days బ్యాక్ మనం డిస్కస్ చేశాము. అండ్ బ్రెజిల్ ప్రభుత్వము పక్కనే ఉన్న అర్జెంటీనా ప్రభుత్వం ఇరువురు కలిసి సంయుక్త ప్రకటన చేశారు. ఆ దేశాలకి కామన్ కరెన్సీగా సుర్ అనే ఒక కరెన్సీని యోచిస్తున్నామని చెప్పేసి ఇది వార్తలకు వచ్చింది. అండ్ దక్షిణ అమెరికా కాంటినెంట్లోని అర్జెంటీనా దేశం ఇటీవల ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ విశ్వ విజేతగా వార్తలకు వచ్చింది. ఇది ఇంపార్టెంట్. అండ్ అర్జెంటీనా ఇటీవల ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించి ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్స్టెన్షన్ అనే అంశంతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో వార్తలకు వచ్చింది. ఇటువంటి అంశాలను మనం లింక్ చేసుకోండి. ఏదైనా ఒక ఖండం కానీ ఒక దేశం కానీ ఒక ప్రాంతం కానీ రెగ్యులర్గా వార్తలకు వస్తే దాని స్పెషల్ ఫోకస్ వేయండి. ఆ చుట్టుపక్కల ఆనుకుని ఉన్న దేశాలు కానీ బార్డర్ కంట్రీస్ కానివ్వండి, ఇటువంటి ఏమైనా మౌంటైన్ రేంజెస్ ఆండెస్ మౌంటైన్ రేంజెస్ ఇటువంటివి కూడా వార్తలకు వస్తున్నాయి. బట్టి ప్రత్యేకంగా చూడండి. సో ఇక్కడ లాస్కర్ అనే ఒక అగ్నిపర్వతం చిలీ దేశంలో ఉంది. ఈరోజు యాక్టివ్గా వార్తలకు వచ్చింది. చూడండి, చిలియన్ అథారిటీస్ అంటే ప్రభుత్వము ఆన్ January 28 నిన్నటి రోజున 2023 announced a highlighted alert amid growing signs of activity from Lascar volcano near the border with Bolivia. బొలివియాకి సరిహద్దు దగ్గర ఉన్న చిలీ దేశంలోని ఒక అగ్నిపర్వతం లాస్కర్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వాటిని ఒక్కసారి మనం జస్ట్ కొన్ని ఇంపార్టెంట్ రివిజన్ చేస్తాను. టోంగా అగ్నిపర్వతం వార్తల్లోకి వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. దీని పేరును గుర్తుంచుకోండి, రెగ్యులర్గా న్యూస్లోకి వస్తుంది. గత శతాబ్ది కాలంలోనే అత్యంత భయానక అగ్నిపర్వత విస్ఫోటనంగా టోంగా అగ్నిపర్వతం వార్తలకు వచ్చింది. టోంగా యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే హుంగా టోంగా హుంగా హా అపై అనే ఒక అగ్నిపర్వతం. ఈ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటే టోంగా రిపబ్లిక్కి సంబంధించిన ఒక అగ్నిపర్వతం. ఇది ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కంబర్ వీజా అనే ఒక అగ్నిపర్వతం వార్తల్లోకి వచ్చింది. కంబర్ వీజా అనే ఒక అగ్నిపర్వతం ఇది ఎక్కడ ఉందంటే స్పెయిన్లోని ఒక యాక్టివ్ వాల్కనో. స్పెయిన్ కంబర్ వీజా. సో స్పెయిన్లోని కెనరీ ఐలాండ్ గ్రూప్ ఉంటుంది కదా, కెనరీ ఐలాండ్ గ్రూప్. ఆ ఐలాండ్ గ్రూప్లోని ఒక ఐలాండ్ లా పామా అనే ఒక ఐలాండ్లోని యాక్టివ్ వాల్కనో కంబర్ వీజా. ఇక అగ్నిపర్వతాలు అనగానే ఇటీవల కాలంలో మనకు గుర్తుకు వచ్చేది ఒక దేశం ఇండోనేషియా. ఇండోనేషియాలోని చాలా అగ్నిపర్వతాలు కొన్ని చెప్తాను. మౌంట్ మెరాపి అగ్నిపర్వతం ఇండోనేషియాకి సంబంధించి, మౌంట్ సెమురు అగ్నిపర్వతం, మౌంట్ ఇలి లెవెటోలాక్ అగ్నిపర్వతం కానివ్వండి, మౌంట్ ఇబు అగ్నిపర్వతం కానివ్వండి, ఇలా తరచూ ఇండోనేషియాకి సంబంధించి ఏదో ఒక అగ్నిపర్వతం వార్తల్లోకి వస్తూ ఉంటుంది, బద్దలవుతూ వార్తల్లోకి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన మౌంట్ నీరాగాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి సంబంధించిన ఒక యాక్టివ్ వాల్కెనో. తాల్ అగ్నిపర్వతం, తాల్ అనగానే మనకు ఫిలిప్పీన్స్కి సంబంధించిన అగ్నిపర్వతం. అండ్ ఇటీవల మనకు మౌంట్ అసో అనే ఒక అగ్నిపర్వతం, ఫుకుటోకు ఒకనోబా అనే ఒక అగ్నిపర్వతం, ఈ రెండు కూడా జపాన్కి సంబంధించిన అగ్నిపర్వతాలు. పావ్లాఫ్ అగ్నిపర్వతం, గ్రేట్ సిట్కిన్ అగ్నిపర్వతం, సెమిసోపోచ్నాయ్ అగ్నిపర్వతం, ఇవి వచ్చేసి మనకు అలాస్కాకి సంబంధించిన అగ్నిపర్వతం. సో ఇటువంటివి అగ్నిపర్వతాలను కొంత ప్రత్యేక శ్రద్ధతో చూడండి. మీకు తరచూ రిపీట్ చేస్తున్నాను, ఈరోజు కొన్ని అగ్నిపర్వతాలు చెప్పాను, చూడండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈరోజు చీతాస మరొకసారి వార్తలకు వచ్చాయి. చీతాస వన్యప్రాణులకు సంబంధించి కూడా రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతాడు. వన్యప్రాణులకి సంబంధించి వన్యప్రాణులపైన ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. ట్రైబల్ పీపుల్ పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. విమెన్ రిలేటెడ్ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ నుండి ఖచ్చితంగా అడుగుతారు. కొన్ని సెక్టార్స్ ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ వన్యప్రాణులకి సంబంధించి చీతా అంటున్నాను. చీతా చాలా ప్రత్యేకం. రానున్న పోటీ పరీక్షల్లో చీతా పైన క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే అంతరించిపోయిన చీతాలు భారతదేశంలో పునఃప్రవేశం అనే అంశాన్ని గత సంవత్సర కాలంగా మనం డిస్కస్ చేస్తున్నాం. సో మనం ఒక డేట్ మనకు గుర్తుంచుకోవాలి. సెప్టెంబర్ 17 రోజున, సెప్టెంబర్ 17వ తేదీన భారతదేశంలో పునఃప్రవేశపెట్టబడిన చీతాస్ 8 చీతాస్ని భారత ప్రభుత్వం ఒక దేశం నుండి తీసుకొచ్చింది. ఏ దేశం తీసుకొచ్చింది? నమీబియా. సో నమీబియన్ చీతాస్, నమీబియా నుండి 8 చీతాల్ని మనం తీసుకొచ్చాం ఒప్పందం ఆధారంగా.
సో చాలా రోజుల ఒప్పందం, మన ప్రతిఫలితం సెప్టెంబర్ 17 రోజున చూసాము. ఆ 8 చీతాస్ని ఎక్కడ ప్రవేశపెట్టాము? మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కున్హో అనే ఒక జాతీయ పార్కులో ప్రవేశపెట్టాము. స్పెషల్ ఎన్వైర్న్మెంట్ని మనం క్రియేట్ చేసాము. అక్కడ ఫెన్సింగ్ కానివ్వండి, ప్రత్యేక రక్షణలు, వాటిని ప్రతి నిమిషం నిఘా వేస్తూ ప్రొటెక్ట్ చేస్తున్నారు, గుర్తుంచుకోండి. అండ్ ఈ చీతాస్ సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఐఏఎస్ల ఆధ్వర్యంలో కమిటీని కూడా వేసింది భారత ప్రభుత్వం. ఇవన్నీ మనం చూసాము. అండ్ అంతరించిపోయిన చీతాస్ సెప్టెంబర్ 17న భారతదేశంలో పునఃప్రవేశం అనే అంశాన్ని చూసాం కదా. అసలు చీతాస్ భారతదేశంలో ఎప్పుడు అంతరించిపోయినాయి, అది ఇంపార్టెంట్. సో ఒకప్పుడు చీతాస్కి స్వర్గధామమైన భారత గడ్డ, మన దేశం, చీతాస్ వివిధ కారణాల వల్ల అంతరించిపోవడానికి కారణాలు చెప్పొచ్చు. 1948లో చిట్ట చివరి చీతా ఏదైతే ఉంటుందో దాని యొక్క కళేబరాలు, అంటే ఏంటంటే దాని యొక్క డెడ్ బాడీ 1948లో అప్పటికే చనిపోయిన ఒక చిట్ట చివరి చీతా యాజ్ ఎ డెడ్ బాడీ మనకు కనిపించింది. 1948లో కనిపించింది. అది ఎక్కడ అంటే ప్రస్తుతం అప్పుడు సెంట్రల్ ప్రావిన్స్, ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకుంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం అని చెప్పొచ్చు. ఆ ప్రాంతంలో చిట్ట చివరి చీతా డెడ్ బాడీ కనపడింది. ఆ తర్వాత ఒక్కటి కూడా కనపడలేదు. 1952 ఇయర్లో 1952 సంవత్సరంలో అప్పటి భారత ప్రభుత్వం, జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ అఫీషియల్గా చేశారు. దేర్ ఈజ్ నో చీతా ఇన్ ఇండియా, చీతాస్ ఆర్ నో మోర్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో చీతాస్ అంతరించిపోయినట్టుగా భారత ప్రభుత్వం చేసిన ప్రకటన 1952 చీతాస్. ఇక అప్పటి నుండి చీతాస్ అనేవి అంతరించిపోయిన దేశంగా భారతదేశం మిగిలింది. ఇక నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 2014 సంవత్సరంలో మన భారతదేశంలో ప్రధానిగా తను వచ్చిన తర్వాత సౌత్ ఆఫ్రికాతోనూ అండ్ ఎట్ ద సేమ్ టైం నమీబియాతోనూ అలా కొన్ని దేశాలతో చర్చలను ప్రారంభించారు. ఫైనల్గా నమీబియా నుండి 8 చీతాస్ని మనం స్పెషల్ ఫ్లైట్లో తీసుకురావడం జరిగింది. ఇంకొక 12 చీతాలని తీసుకువచ్చే అంశం ఈరోజు కరెంట్ అఫైర్స్లో వార్తలకు వచ్చింది. ఇంకొక 12 చీతాస్, ఇంకొక 12 చీతాస్ని సౌత్ ఆఫ్రికా నుండి అతి త్వరలో మనం తీసుకురాబోతున్నామంట. దీనికి సంబంధించిన ఒప్పందం ఫైనలైజ్ అయిపోయింది. అతి త్వరలో జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 or 2 monthsలోనే చీతాస్, మరొక 12 చీతాస్ ఇండియాకి రాబోతున్నాయి. 8+12 చీతాస్ ఉండబోతున్నాయి. రానున్న 5 ఏళ్లలో 100 చీతాలకు పెరగబోతున్నాయి కూడా మనకి, గుర్తుంచుకోండి. ఇంతగా చీతాస్ గురించి మనం చూస్తున్నాం కాబట్టి చీతా యొక్క సైంటిఫిక్ నేమ్ ఇంపార్టెంట్. అసినోనిక్స్ జుబేటస్. ఎందుకంటే ప్రత్యేకమైన జీవులు వార్తల్లోకి వచ్చినప్పుడు దాని యొక్క సైంటిఫిక్ నేమ్ కూడా ఇంపార్టెంటే. అసినోనిక్స్ జుబేటస్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అదేంటంటే చీతా. సో చీతా, ఇండియాలో లెపర్డ్స్ ఉన్నాయి, టైగర్స్ ఉన్నాయి, కానీ చీతాస్ ఇప్పటివరకు లేవు, ఇటీవల వచ్చాయి, గుర్తుంచుకోండి. సో అసినోనిక్స్ జుబేటస్ అనేది చీతా యొక్క సైంటిఫిక్ నేమ్. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. అండ్ దీంతోపాటు ఇటీవల టైగర్ సెన్సెస్, మన భారతదేశంలో 2018 పులుల గణన, జాతీయ పులుల గణన 4వ గణన ఆధారంగా ప్రస్తుతం 2967 టైగర్స్ అందుబాటులో ఉన్నాయి. లెపర్డ్స్ వచ్చేసి 12,852 ఉన్నాయి. 12,852 స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు 2021 సెన్సస్. ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి 2021 సెన్సస్ అని ఎందుకన్నానంటే 2021లో నివేదిక వచ్చింది. అది 2021లో నివేదిక ఎప్పటికి సంబంధించి 2018కి సంబంధించి 2021లో వచ్చింది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి వరల్డ్ ఫిషింగ్ క్యాట్ సెన్సస్, ప్రపంచంలో మొట్టమొదటి ఫిషింగ్ క్యాట్ సెన్సస్ ఎక్కడంటే చిల్కా లేక్, ఒడిషా రాష్ట్రంలో ముగిసింది. అరౌండ్ 170 గుర్తింపు అనే అంశము. అండ్ ఇటీవల కాలంలో ఏనుగుల సంరక్షణ, ఇటువంటి అంశాలు ప్రత్యేకంగా చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వీటిని అడుగుతారు. రామ్సర్ సైట్స్ అండ్ చీతాస్ సంబంధించి, టైగర్ సంబంధించి చూడండి. ఓకేనా, మీకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో భాగంగా ఎక్స్క్లూజివ్గా కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్కి సంబంధించి CA 360 ప్రవీణ్ సార్స్ CA 360 అని ఒక కొత్త కోర్సును తీసుకొచ్చాను. చాలామంది అభ్యర్థుల రిక్వెస్ట్ని పరిగణలోకి తీసుకొని, సార్ మీరు చెప్పే నోట్స్ ఏదైతే ఉంటుందో రాయడానికి సమయం ఎక్కువగా పడుతుంది, సో క్లాస్ విన్నాక మాకు నోట్స్ కూడా కావాలి. అందులోనే సంకల్ప్ మ్యాగజైన్ని నేను నవంబర్ మాసంలో ఆపేసిన తర్వాత చాలామంది ఇంకా రిక్వెస్ట్ చేశారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని CA 360 అని ఒక కోర్సుని తీసుకొచ్చాను. ఆ కోర్సు యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి వారానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, ఆ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో, పాలిటీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్, ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్, జాగ్రఫీకి సంబంధించి, హిస్టరీకి సంబంధించి, ఎన్వైర్న్మెంట్, ఇలా ఏ సబ్జెక్ట్ SNT ఏ సబ్జెక్ట్ సంబంధించిన టాపిక్స్ని ఆ సబ్జెక్ట్కి సెగ్రిగేట్ చేస్తూ, సపరేట్ చేస్తూ మీకు స్పెషల్గా స్లైడ్స్ రూపొందిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఆ స్లైడ్స్ ఏవైతే ఉంటాయో మీకు PDF ఫార్మాట్లో కూడా మీకు ప్రింటింగ్ ఆప్షన్తో కూడా ఇస్తానని చెప్పాను. సో ఇక ఎటువంటి రాయకుండానే జస్ట్ క్లాసెస్ వింటూనే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యాల ఉద్దేశంతో ఈ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా సెగ్రిగేట్ చేయడం వల్ల మనకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే పోటీ పరీక్షల్లో
కరెంట్ అఫైర్స్ని ఆధారంగా చేసుకొని వివిధ సబ్జెక్ట్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి ఇది మీకు జనరల్ స్టడీస్లో కీ రోల్ పోషిస్తుంది. రానున్న ఏ పోటీ పరీక్షలో అయినా CA 360 ప్లస్ మిషన్ 100 విల్ బి ద సక్సెస్కి. గుర్తుంచుకోండి. ఒకసారి GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో CA 360 కోర్సుకి సంబంధించి డెమో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. డెమో వీడియోస్ ఉన్నాయి, డెమో స్లైడ్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వండి. ఇక ఏ బుక్ చదవకున్నా కూడా మీరు ఎగ్జామినేషన్లో గట్టెక్కొచ్చు. గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. అండ్ నెక్స్ట్ ఇండస్ వాటర్కి సంబంధించి సింధు నదీ జలాల ఒప్పందం మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంలో మార్పులు తీసుకొద్దాము అని చెప్పేసి ఇటీవల భారత ప్రభుత్వం పాకిస్తాన్కి సిఫార్సు లేఖ కూడా రాసింది. సో సింధు నదీ జలాల ఒప్పంద సవరణ దాన్ని చూద్దాం మనం అని చెప్పేసి భారత్ పాకిస్తాన్కి ఇటీవల లేఖ రాసింది. సో ఎందుకు మరి సింధు నదీ జలాల ఒప్పంద సవరణ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింధు నదీ జలం గురించి చూడాలి మనం. సింధు నదీ జలాలకు సంబంధించి మనకు ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగిందంటే ఇండియా పాకిస్తాన్ మధ్య 1960లో జరిగింది, 1960 సంవత్సరంలో. ఈ ఒప్పందం ఆధారంగా ప్రతి సంవత్సరం ఇరు దేశాలకు సంబంధించిన ప్రతినిధులు సమావేశం అవ్వాలి. ఈ నదీ జలాల విషయంలో ఎటువంటి వివాదం రాకుండా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఇదొకటి. అండ్ దాంతోపాటు ఈ ఒప్పందం ఆధారంగా సింధు నదీ జలాలు దాని ఉపనదులు ఏవైతుంటే సింధు నదికి సంబంధించిన ఉపనదులను రెండు దేశాల మధ్య కూడా పంపిణీ చేయడం జరిగింది, పంపకాలు జరిగింది. అంటే ఫుల్ అథారిటీ. ఈస్టర్న్ రివర్స్ సింధు నదికి తూర్పు వైపున ఉన్న నదులు ఏవైతుంటే ఉపనదులు, అందులో సట్లెజ్, బియాస్, రావి. సో సట్లెజ్, బియాస్, రావి ఈ మూడు నదులు భారతదేశం వైపు మరియు చినాబ్, జీలం, ఇండస్ ఈ మూడు నదులను కూడా పాకిస్తాన్కి అథారిటీని ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి. వెస్టర్న్ పశ్చిమ నదుల పైన పట్టేమో పాకిస్తాన్కి ఇచ్చాము, ఇండియాకేమో తూర్పు నదులు. గుర్తుంచుకోండి, ఉపనదులు సింధు నదికి సంబంధించి. అంతా బాగానే ఉంది, నదీ జలాల పంపిణీ జరిగింది, సమస్య సామరస్యంగా ఉంది. కానీ 2015 నుండి ఇరు దేశాల మధ్య కూడా సంబంధాలు మరింత బాటంలోకి వస్తున్నాయి, దిగజారుతున్నాయి. అందులోనూ 2016 సంవత్సరంలో ఉరీ ఘటన కానివ్వండి, ఉరీలో జరిగిన దాడులు కానివ్వండి, ఇటువంటి అంశాలు భారత్కి పాకిస్తాన్కి మధ్య కాన్ఫ్లిక్ట్ని మరింత పెంచాయి. అందులోనూ ఇటీవల కాలంలో యాక్చువల్గా ఉరీ ఘటన జరగక ముందే మనం కొన్ని శంకుస్థాపన చేసాం ప్రాజెక్ట్స్. అందులో ఒకటి సట్లెజ్ నది పైన కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దీని విషయంలో పాకిస్తాన్ ఆబ్జెక్షన్ చెప్తోంది, అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి చినాబ్ నదిపై రాట్లే అనే ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని భారత్ నిర్మిస్తోంది. దీని విషయంలో కానివ్వండి కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉన్నాయి. ఈ కాన్ఫ్లిక్ట్స్ కారణంగా గతంలో 2017 సంవత్సరం నుండి 2017 నుండి 2022 ఇయర్ మధ్య 5 సార్లు శాశ్వత ఇండస్ కమిషన్ అంటే ఏంటంటే ఈ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాల మధ్య సింధు నదీ జలాల ఒప్పందాన్ని పర్యవేక్షించడానికి శాశ్వత సింధు నదీ జలాల కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ మీటింగ్ జరుగుతుంది కదా, ప్రతి సంవత్సరం 2 సార్లు జరగాలి. సో అలా ఈ కమిషన్ మీటింగ్కి 2017 సంవత్సరం నుండి 2022 మధ్య ఏ సమావేశానికి కూడా పాకిస్తాన్ హాజరవ్వట్లేదు. సమస్యలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ ఒప్పందాన్ని సవరించుకుందాం, ఇదంతా కాదిక అని చెప్పేసేసి భారత్ పాకిస్తాన్కి లేఖ రాసింది. సో అలా తెరపైకి వచ్చింది. ఇది చరిత్రకి సంబంధించి 2 దేశాలకు సంబంధించిన ఒప్పందం కాబట్టి ఇటువంటి మీకు ఎగ్జామ్లో రావచ్చు. ఇదంతా కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా భారత్, పాకిస్తాన్ మరియు చరిత్రకు సంబంధించి ఇలా సెగ్రిగేట్ చేస్తూ చదవండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్, ఒకవైపు పాకిస్తాన్తో సమస్యలు ఉంటే ఎప్పుడు నేనున్న సమస్యలను మీ ముందుంచుతానన్నట్టుగా చైనా ఉంది. చైనాకి సంబంధించి రీసెంట్గా సరిహద్దు వద్ద సాంగ్పో అనే ఒక ప్రాజెక్టు భారతదేశం అడ్డుకుంటుంది. ఎందుకంటే చైనా నిర్మిస్తోంది. ఇటీవల చైనా భారతదేశంతో చాలా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తవాంగ్ వద్ద జరిగిన ఇటీవల సైనికుల మధ్య ఘర్షణ కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తున్నాం. మరొకటి ఏం అంశం వచ్చిందంటే శాటిలైట్ ఇమేజెస్, ఉపగ్రహ చిత్రాలు నిన్నటి రోజున విడుదల చేసిన కొన్ని అంశం ఏంటంటే చైనా, ముఖ్యంగా చైనా, నేపాల్, ఇండియా ట్రై జంక్షన్ వద్ద, ఈ ట్రై జంక్షన్ అంటే 3 దేశాల ప్రాంతం వద్ద ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ డ్యామ్ని నిర్మిస్తుంది. ఏ నది పైన అంటే మబ్జా జాంగ్పో అనే ఒక నది ఇటీవల వార్తలోకి వచ్చింది. ఏ దేశానికి సంబంధించి అంటే చైనాకి సంబంధించి. దీనిపైన ఇటీవల చైనా నిర్మిస్తున్న డ్యామ్
భారత్ సరిహద్దులో అతి సమీపంలో ఉంది. సో దీనికి కూడా అబ్జెక్షన్స్ మనం ఫ్యూచర్లో చూడాలి. ఎందుకంటే సరిహద్దు వద్ద చాలా స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్ లొకేషన్స్ అవి. అక్కడ మనం కవ్వింపు చర్యలు పాల్పడకూడదు. చైనా అటువంటి దాంట్లో ఎప్పుడు నెంబర్ 1లో ఉంటుంది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఇండియా ఎలెక్టెడ్ యాజ్ వైస్ చైర్ ఎట్ ద 12th సెషన్ ఆఫ్ FAOs. FAOs అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ. 12th సెషన్ ఆఫ్ FAOs ఇంటర్ గవర్నమెంటల్ టెక్నికల్ వర్కింగ్ గ్రూప్ ITWG ఆన్ యానిమల్ జెనెటిక్ రీసోర్సెస్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. ఏం లేదు, FAOకు సంబంధించి ఒక వింగ్, ఒక సమావేశానికి భారత్ ఇటీవల అధ్యక్ష హోదాలో బాధ్యతను నిర్వర్తించింది. 12th సెషన్, ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి. ఇండియా ఎన్నికైంది. ఏ పదవికి? వైస్ చైర్, ఉపాధ్యక్ష పదవికి. దేనికి? ఎక్కడ? 12వ సెషన్. దేనికి సంబంధించిన సెషన్? FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సంబంధించిన 12వ సెషన్, ఇంటర్ గవర్నమెంటల్ టెక్నికల్ వర్కింగ్ గ్రూప్, దానికి భారత్ ఉపాధ్యక్ష హోదా. సో ఎనిమల్ జెనెటిక్ రీసోర్సెస్ పైన వీరు ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్. ఫుడ్ అనే పదం కనిపించింది అంటే దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే మనకు రోమ్ ఎక్కడ? ఇటలీ. FAO హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటారు? రోమ్, ఇటలీ. గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇది మనకు ఇండియాకి సంబంధించి. ఇటీవల కాలంలో ఇండియా ఏ కూటమిలకు అధ్యక్ష బాధ్యతలు ఉందో వాటిని ప్రత్యేకంగా చూడండి. ఉదాహరణకు తీసుకుంటే G20 ఈజ్ ఇంపార్టెంట్, మరియు SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్, ఏషియా పసిఫిక్ పోస్టల్ యూనియన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇటీవల అబుదాబి UAEలో ముగిసిన ఇరానాకి యాజ్ ఏ హెడ్ ఇండియా ఇంపార్టెంట్. మరియు FAOకి సంబంధించి 12th సెషన్ దీనికి ఇంపార్టెంట్. ఇటువంటి చూడండి. అండ్ నెక్స్ట్, ముఘల్ గార్డెన్స్ ఇక మీదట పేరు మార్పు సంబంధిత అంశంతో అమల్లోకి రాబోతోంది. ఈ రోజున భారత రాష్ట్రపతి, భారతదేశంలో మొట్టమొదటి గిరిజన రాష్ట్రపతిగా చరిత్రలోకి ఎక్కిన ద్రౌపది ముర్ము గారు ముఘల్ గార్డెన్స్, పేరు మారిన ముఘల్ గార్డెన్స్ని ప్రారంభించారు. ఇప్పటివరకు ముఘల్ గార్డెన్స్, అసలు ముఘల్ గార్డెన్స్ ఎక్కడ ఉంది అంటే రాష్ట్రపతి భవన్లో ఉంది. రాష్ట్రపతి భవన్, ఢిల్లీ రాష్ట్రపతి భవన్ చాలా ప్రత్యేకం. రాష్ట్రపతి భవన్కి ఒక చరిత్ర ఉంది. అటువంటి రాష్ట్రపతి భవన్లో ప్రాంగణంలో ప్రెమిసెస్లో ఉన్న ఒక గార్డెనే ముఘల్ గార్డెన్స్. ఒకసారి కౌన్ బనేగా కరోడ్పతిలో ₹1 అడిగారు ఈ ప్రశ్న, ముఘల్ గార్డెన్స్ ఎక్కడ ఉంది అని. సో ముఘల్ గార్డెన్స్. అటువంటి ముఘల్ గార్డెన్స్ పేరుని అమృత్ ఉద్యాన్, ఆజాదీ కా అమృత్ మహోత్సవం మనం లాస్ట్ ఇయర్ మనం చూసాము. ఈ అమృత సందర్భంగా ముఘల్ గార్డెన్స్ పేరుని ఏ పేరుతో మార్చారంటే అమృత్ ఉద్యానవనం. ఇటీవల వార్తలు వచ్చిన అమృత్ ఉద్యానవనం పాత పేరు ఏంటి అంటారు? ముఘల్ గార్డెన్స్. ఎక్కడ ఉందంటే రాష్ట్రపతి భవన్. ఈ పేరు మారిన అమృత్ ఉద్యానవనం ఏదైతే ఉంటుందో దాన్ని సందర్శకుల కోసం ప్రతి సంవత్సరం 4 రోజులు మాత్రమే ఓపెన్ చేస్తారు. ఈ రోజున రాష్ట్రపతి గారు అమృత్ ఉద్యాన్ని ప్రారంభించారు January 29th. గుర్తుంచుకోండి. ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్లో అడగవచ్చు. ఓకేనా? ఇది ఇటీవల పేరు మార్పు, కర్తవ్యపత్తి, ఇటువంటి అంశాలు ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్, లుమినస్ టు బిల్డ్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ సోలార్ ప్యానల్ ఫ్యాక్టరీ ఇన్ ఉత్తరాఖండ్. లుమినస్ అనే ఒక సంస్థ, ప్రైవేట్ సంస్థ, భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ ఎనర్జీ ఆధారిత సోలార్ ప్యానెల్ తయారీ కర్మాగారాన్ని రుద్రాపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నిర్మించబోతోంది. ఇదంతా కూడా ఎకో ఫ్రెండ్లీ. మనకు ఎన్వైర్న్మెంట్కి సంబంధించి ఇవన్నీ ఇంపార్టెంట్. సో గ్రీన్ ఎనర్జీ ఆధారిత సోలార్ ప్యానెల్ తయారీ కర్మాగారం రుద్రాపూర్ అని గుర్తుంచుకోండి. ఒక ఫ్యాక్టరీ ఎక్కడ? ఉత్తరాఖండ్లో మొట్టమొదటి అనే అంశాలు చాలాసార్లు వార్తలకు వచ్చాయి. గడిచిన సంవత్సరం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి 2వసారి ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ గారు న్యూస్లోకి వచ్చారు. ఇటీవల ఉత్తరాఖండ్లో దేశంలోనే అత్యంత ఎత్తైన అటవీ ఆధారిత అంశాలు కానివ్వండి, ఫారెస్ట్ హీలింగ్ సెంటర్స్ కానివ్వండి, దేశంలోని మొట్టమొదటి ఫారెస్ట్ హీలింగ్ సెంటర్, దేశంలోని మొట్టమొదటి లైకెన్ పార్క్, దేశంలోని మొట్టమొదటి క్రిప్టోగ్యామిక్ పార్క్, ఇటువంటి అంశాలు మనం చూస్తాం. వాటి లింక్ చేస్తూ చూడండి. సో ఈరోజు దేశంలోని మొట్టమొదటి గ్రీన్ ఎనర్జీ ఆధారిత సోలార్ ప్యానెల్స్ అంటే సౌరశక్తిని ఉత్పత్తి చేసే, సౌరశక్తి ఆధారంగా మనకు విద్యుత్ని ఉత్పత్తి చేసే ప్యానెల్స్ ఉంటాయి కదా, ఆ ప్యానెల్స్ని తయారు చేసే ఒక ఇండస్ట్రీ, ఒక ఫ్యాక్టరీ దేశంలో మొట్టమొదటిది గ్రీన్ ఎనర్జీ ఆధారిత సోలార్ ప్యానెల్ తయారీ కర్మాగారం అనగానే ఉత్తరాఖండ్ అని గుర్తుంచుకోండి. దట్స్ ఎనఫ్. భూమికి అత్యంత సమీపానికి గ్రహశకలం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. చరిత్రలోనే తొలిసారిగా ఒక గ్రహశకలం భూమికి అత్యంత సమీపానికి రానున్నది. ఆస్ట్రాయిడ్ 2023, దీని పేరు గుర్తుంచుకోండి. దక్షిణ అమెరికా మీదుగా భూ ఉపరితలానికి 2200 మైళ్ళ దూరం నుంచి వెళ్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ట్రక్ బాక్స్ పరిమాణంలో ఉండే ఇది
ఈ వారంలోనే భూమికి సమీపానికి వస్తున్నట్లు నాసా పరిశోధకులు పేర్కొన్నారు. ఈ ఆస్ట్రాయిడ్తో భూమికి ఎలాంటి ప్రమాదం లేదని వారు తేల్చడం జరిగింది. ఒకవేళ ఢీ కొట్టినా కూడా 3.5 మీటర్ల నుంచి 8.5 మీటర్ల పరిమాణంలో ఉండే గ్రహశకలం భూ వాతావరణంలో ఏదో ఒక చోట విచ్ఛిన్నమవుతుందంట. ఏం లేదు, ఇది గుర్తుంచుకోండి, ఆస్ట్రాయిడ్ 2023 భూమికి అత్యంత సమీపానికి ఒక గ్రహశకలం అని గుర్తుంచుకోండి. అత్యంత అరుదైన పిల్లి ఎవరెస్ట్పై దర్శనమిచ్చిందంట. ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన పల్లాస్ పిల్లులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం, అత్యంత ఎత్తైన ఇటీవల ఎవరెస్ట్ యొక్క నూతన ఎత్తును మనం చూసాం. 8848 పాత ఎత్తు. కొత్త ఎత్తు ఎంత పెరిగిందంటే 86 మీటర్స్, 8848.86 మీటర్స్. సో గుర్తుంచుకోండి, ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్పై అరుదైన పల్లాస్ పిల్లులు జీవిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 2019లో పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ట్రాసీ సీమన్ ఆధ్వర్యంలో ఎవరెస్ట్పై గల సాగర్మాతా జాతీయ పార్క్లో పరిశోధన చేపట్టారు. పర్యావరణ నమూనాలు సేకరించారు. జన్యు విశ్లేషణ జరపగా పల్లాస్ పిల్లులు ఎవరెస్ట్పై జీవిస్తున్నాయని గుర్తించారు. ఈ పిల్లులు సాధారణ పిల్లుల కంటే భిన్నంగా కనిపిస్తాయి. చిన్నగా పొట్టి కాళ్ళు, పొడవాటి వెంట్రుకలు ఉంటాయి. తీవ్ర చలిని కూడా తట్టుకునేందుకు వీటి పొడవాటి వెంట్రుకలే దీనికి కారణం. పల్లాస్ పిల్లులు, ఇటీవల ఎవరెస్ట్ శిఖరంపై పల్లాస్ పిల్లులు గుర్తుంచుకోండి. లాస్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే రాజాచారి మరొకసారి వార్తల్లోకి వచ్చారు. భారత సంతతి, భారత మూలాలు ఉన్న వ్యక్తి, అమెరికాకు సంబంధించి భారతీయ అమెరికన్, ఇండో అమెరికన్ రాజాజేచారి పేరుని ఎయిర్ ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ హోదాకు ప్రతిపాదిస్తూ ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గారు తీసుకున్న నిర్ణయం వార్తల్లోకి వచ్చింది. సో రాజాజీచారి, ఇండో అమెరికన్ ఎయిర్ ఫోర్స్, అమెరికాకు సంబంధించి ఎయిర్ ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ హోదాకు ప్రతిపాదన అనే అంశం గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే చిలీ దేశానికి సంబంధించి లస్కర్ అగ్నిపర్వతం ఇటీవల బద్దలవుతూ వార్తలోకి వచ్చింది. చీతాస్, అసినోనిక్స్ జుబేటస్, మరొక 12 చీతాలు భారత్కి రానున్నాయి సౌత్ ఆఫ్రికా నుండి. ఈసారి అంతకుముందు నమీబియాను వచ్చినాయి. సో సింధు నదీ జలాల ఒప్పందం సవరణకి సంబంధించిన అంశం. అండ్ మ్యాప్జో జాంగ్బో రివర్ పై చైనా నిర్మిస్తున్న ఒక వివాదాస్పద డ్యామ్. అండ్ FAOకి సంబంధించి 12th సెషన్కి భారత్ ఉపాధ్యక్ష హోదా. మొఘల్ గార్డెన్స్ పేరు మార్పు, ఇక మీదట మొఘల్ గార్డెన్స్ పేరు ఏంటిది? అమృత్ ఉద్యానవనం. అండ్ లుమినస్ అనే సంస్థ భారతదేశంలోని మొట్టమొదటి గ్రీన్ ఎనర్జీ ఆధారిత సోలార్ ప్యానెల్ తయారీ కర్మాగారాన్ని రుద్రపూర్, ఉత్తరాఖండ్లో ఏర్పాటు చేస్తుంది. భూమికి అత్యంత సమీపానికి చేరుకున్న ఒక గ్రహశకలం ఆస్ట్రాయిడ్ 2023. అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంపై మనకు అరుదైన పల్లాస్ పిల్లులు ఉన్నాయని ఆనవాళ్ళు గుర్తించారు శాస్త్రవేత్తలు. సో యుఎస్ ఎయిర్ ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్గా భారత్ అమెరికన్ రాజాజేచారి గారి పేరును ప్రతిపాదించారు అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ గారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో మనం యాడ్ చేసి డిస్కస్ చేద్దాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.